ఫ్రెండ్స్, ప్రతి గేమ్ లో కొంతమంది ప్లేయర్స్ అయితే ఉంటారు. వాళ్ళు జనాల గుండెల్లో అలా నిలిచిపోతారు. 10 ఫుట్బాల్ ప్లేయర్స్ మేడ్ హిస్టరీ. జనాలు ఫుట్బాల్ చూసినప్పుడు వీళ్ళని చూస్తారో లేదంటే వీళ్ళని చూడడానికి ఫుట్బాల్ చూస్తారో కామెంట్ సెక్షన్ లో మీరే చెప్పాలి. నంబర్ 10 మైకెల్ ప్లాటినీ. తిను ఫ్రాన్స్ కి చెందిన ప్లేయర్. తిన ప్రెజెన్స్ ఆ టీం యొక్క తలరాతనే మార్చేసింది. తిను ఇప్పటి ప్లేయర్ కాదు. తిను 1976 నుంచి 1987 వరకు ఫ్రాన్స్ కోసం ఆడాడు. దీని తర్వాత ఇతను ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్, తిను ఈ రోజు ఫుట్బాలర్స్ ని కూడా ఇన్స్పైర్ చేస్తాడు. తిన ఎంటైర్ కెరియర్ లో తిను 3 సార్లు బ్యాలెన్ డి అవార్డు అయితే గెలుచుకున్నాడు. తిను గ్రౌండ్ లో బాల్ తో కంట మైండ్ తో ఎక్కువ ఆడేవాడంట. టైం వచ్చినప్పుడు ఆ గోల్ అలా కొట్టేసేవాడు అంతే. నంబర్ 9 జోహాన్ క్రూయఫ్. తినని ఫుట్బాల్ లో అందరికంటే ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అని చెప్తూ ఉంటారు. తిన గేమ్ తో తిన జనాలకి ఏం నేర్పించాడంటే గేమ్ అనేది గెలవడం ఓడిపోవడం కోసం మాత్రమే ఆడకూడదు. గేమ్ అనేది ఆడడం కోసం ఆడాలి. తిను కూడా తిన ఎంటైర్ కెరియర్ లో 3 బ్యాలెన్ డి అవార్డ్స్ అయితే గెలుచుకున్నాడు. తినని ఫుట్బాల్ హీరో అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే తిన ఫుట్బాల్ ని ఒక ఆర్ట్ రూపంలో జనాలకి పరిచయం చేశాడు. ఇలానే తిన 20 ఇయర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. నంబర్ 8 రొనాల్డో నజారియో. ఫుట్బాల్ లో బార్సిలోనా, రియల్ మెడ్రిడ్, ఇంటర్ మిలాన్ ఇంకా ఏసీ మిలాన్. ఒక ప్లేయర్ ఈ అన్ని క్లబ్బుల్లో ఆడి తనని హేట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటే అది రొనాల్డో నజారియోనే. ఫ్రెండ్స్, తిని ఇప్పుడున్న రొనాల్డో కాదు. తినని జనాలు ఓ ఫెనోమినో అని కూడా పిలుస్తూ ఉండేవారు. దీనికి అర్థం ఫెనోమినన్. తిను 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఫుట్బాల్ కెరియర్ స్టార్ట్ చేసేశాడు. తిన ఎంటైర్ కెరియర్ లో తిను కూడా 2 సార్లు బ్యాలెన్ డి అవార్డు అయితే గెలుచుకున్నాడు. నంబర్ 7 ఆల్ఫ్రెడో డి స్టెఫానో. రియల్ మెడ్రిడ్ కి చెందిన ఈ రోజు వరకు గ్రేటెస్ట్ ప్లేయర్. తిను 1950s లో ఫుట్బాల్ వరల్డ్ ఒక ఊపి వదిలాడు. తిను మొత్తం 396 అపియరెన్సెస్ లో 307 గోల్స్ అయితే చేశాడు. డి స్టెఫానో అప్పట్లో 5 సార్లు యూరోప్ ఫైనల్స్ లో ఆడి రికార్డు కూడా చేశాడు. తిను ఆడే స్టైల్ చూసి చాలా మంది ఈ రోజుకి కూడా తిను అర్జెంటీనాలో బెస్ట్ ప్లేయర్ అని చెప్తూ ఉంటారు. ఎస్, లియోనల్ మెస్సీ కంటే బెటర్. తినకి ఎలాంటి కంఫర్ట్ జోన్ ఉండేది కాదు. తిను ఏ పొజిషన్ లో అయినా సరే అంతే ఈజ్ తో ఆడేవాడు. నిజానికి ఆల్ఫ్రెడోకి ఎప్పుడు వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ అయితే దొరకలేదు. ఒకవేళ దొరికిండుంటే తను ఈ లిస్ట్ లో ఇంకెక్కడో ఉండేవాడు. నంబర్ 6 గరించా. 2 వరల్డ్ కప్స్ కి విన్నర్. అలానే మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ గరించా. ఇతని టాలెంట్ ని ఇంకా ట్రిక్స్ ని చూసి జనాలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇతను చాలా సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అయ్యాడు. గుర్తుండిపోయే గేమ్ అయితే ఇది. 1962 లో చిల్లీకి అగెనిస్ట్ గా 2 గోల్స్ కొట్టి సెమీఫైనల్ మ్యాచ్ ని గెలిపించేశాడు. కొంతమంది అయితే ఇది కూడా చెప్తూ ఉంటారు, ఇతను ఎర్త్ కి చెందినవాడు కాదేమో, వేరే ప్లానెట్ నుంచి వచ్చాడు. ఎందుకంటే ఈ ప్లానెట్ మీద ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మేము ఇప్పటి వరకు చూడలేదు. నెంబర్ 5 జినెడీ జిడానే. తినైతే ఒక ఎక్సలెంట్ ఫుట్బాల్ ప్లేయర్. 1998 లో బ్రెజిల్ కి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ లో తిను జనాల కంట్లో పడ్డాడు. తిను కొట్టిన గోల్స్ జనాల్లో ఉత్సాహాన్ని నింపేశాయి. వీళ్ళ దేశం ఫ్రాన్స్ కి తిను బ్రెజిల్ కి అగెనిస్ట్ గా విన్ అయితే తెచ్చిపెట్టాడు. ఈ పర్ఫార్మెన్స్ తో తిను రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు. సో ఇతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా ఇచ్చేశారు. ఫైనలీ 2006 లో తినైతే రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. నంబర్ 4 లియోనల్ మెస్సీ. ఇప్పటి వరకు ఎన్ని పేర్లు చెప్పామో ఇందులో కొన్ని పేర్లు మీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఫుట్బాల్ గురించి తెలిసి లియోనల్ మెస్సీ గురించి తెలియని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. తిన జనరేషన్ లో తినైతే టాప్ ప్లేయర్. ప్రతి మ్యాచ్ లోను ఏదో ఒక స్టన్నింగ్ గోల్ కొట్టకుండా అయితే వదలడు. తిన అపోనెంట్స్ కి బాల్ చిక్కకుండానే గోల్స్ కొట్టేస్తాడు. ఇందుకేనేమో తిన పేరు మీద 7 బ్యాలెన్ డి అవార్డులు అయితే ఉన్నాయి. తిను 13 ఇయర్స్ ఏజ్ నుంచే ఫుట్బాల్ లో కెరీర్ అయితే స్టార్ట్ చేసేశాడు. అలానే 17 ఇయర్స్ ఏజ్ కే తన ఫస్ట్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఆడేశాడు. ఇలా వెళ్తూ 22 ఇయర్స్ కే ఫస్ట్ బ్యాలెన్ డి అవార్డు అయితే సొంతం చేసుకున్నాడు. నంబర్ 3 క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ కి బాద్షా, ఇంకా జనాలందరికీ ఫేవరెట్. తిను ఒక ఇంక్రెడిబుల్ ప్లేయర్, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, ఇంకా ఒక ఫిట్నెస్ కింగ్. తిను కేవలం గోల్స్ తోనే జనాల మనసులను గెలుచుకోలేదు. తిన క్యూట్ స్మైల్ తో కూడా చాలా మంది జనాల్ని గెలిచేశాడు. రొనాల్డో కెరియర్ లో ఇప్పటి వరకు 5 బ్యాలెన్ డి అవార్డ్స్ అయితే వచ్చాయి. 2016 లో అయితే రొనాల్డో వరల్డ్స్ హైయెస్ట్ పేయింగ్ అథ్లెట్ గా కూడా ఉన్నాడు. మీరు క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ గురించి అయితే వినే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో రొనాల్డోకి 60 crore మెంబర్స్ ఫాలోయింగ్ అయితే ఉంది. నంబర్ 2 డియేగో మారడోనా. ఫ్రెండ్స్, జనాలు తినని పర్సన్ విత్ మ్యాజికల్ ఫీట్ అని పిలుస్తూ ఉంటారు. తిన ఫీట్స్ లో ఏదో మ్యాజిక్ ఉంది. తిను గ్రౌండ్ లో ఉంటూ బాల్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం అయితే జరగనే జరగదు. తిన డిక్షనరీలో ఓడిపోవడం అనే పదమే లేదు. ఒకసారి లియోనల్ మెస్సీ కూడా చెప్పాడు, నేను మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆడినా డియోగో వరకు వెళ్ళలేనేమో అని. డియాగో అర్జెంటీనాకి చెందిన ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. తిన ఎక్సెప్షనల్ టాలెంట్ వల్లే తినకి ద గోల్డెన్ బాయ్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. నంబర్ 1 పెలే. ఫ్రెండ్స్, పెలేని మనం ఫుట్బాల్ కి గాడ్ అని కూడా చెప్పొచ్చు. బ్రెజిలియన్ లెజెండ్ పెలే ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ వరల్డ్ కప్స్ అయితే గెలిచాడు. దీని వల్లే తిను లిస్ట్ లో టాప్ కూడా ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే తిన వల్లే బ్రెజిల్ ఆ టైంలో ఫుట్బాల్ వరల్డ్ లో డామినేట్ అయితే చేయగలిగింది. తిను ఆడిన 1363 గేమ్స్ లో 1279 గోల్స్ అయితే చేశాడు. దీనితోనే తినకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చేసింది. తిను బెస్ట్ ఫుట్బాలర్ అవ్వడంతో పాటు తిన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వరల్డ్ ఫుట్బాల్ అంబాసిడర్ కూడా అయ్యాడు. తిన స్పెషాలిటీ ఏంటంటే తిను ఒక్క లెగ్ తోనే కాదు 2 లెగ్స్ ని యూజ్ చేసి బాల్ ని మ్యానిపులేట్ చేసి గోల్ అయితే కొట్టేసేవాడు. సొసైటీలానే ఫుట్బాల్ లో కూడా చరిత్ర సృష్టించే వాళ్ళు 100 సంవత్సరాలకి ఒక్కరే వస్తారు. తనే మన నెంబర్ 1 పెలే. బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్ లిస్ట్ లో మన దేశానికి చెందిన సునీల్ ఛెత్రి పేరైతే మనం ఎలా మర్చిపోగలం. మెస్సీ, రొనాల్డో తర్వాత టాప్ ఇంటర్నేషనల్ బెస్ట్ స్కోరర్. ఛెత్రికి రీసెంట్ గానే ఫిఫా ద్వారా సన్మానం
కూడా జరిగింది. దీనిని కెప్టెన్ ఫెంటాస్టిక్ అని కూడా పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఫుట్బాలర్స్ అందరిలో మీ ఫేవరెట్ ఫుట్బాలర్ ఎవరో మాకు కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. వీడియోలో మీకు తెలియదు కొత్తగా ఏమైనా మీరు తెలుసుకుంటే వీడియోని లైక్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.